వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఐసీ 2024 సీట్ అలాట్మెంట్ అనేది ఈరోజు జరుగుతుంది. మనకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మన ఏపీఐసెట్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనకు ఒక నోట్ అని ఇస్తారు, అవైలబుల్ ఆన్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అని. అక్కడ మనం ట్యాప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా అడిగిద్ది. ఎంటర్ చేసిన తర్వాత మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ సర్వర్ పనిచేయదు, ఎందుకంటే అందరు ఈ టైంలోనే డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి వెయిట్ చేయాలి. లాస్ట్ టైం అయితే 6 to 9 రిలీజ్ చేస్తే మేము డౌన్లోడ్ చేసుకునేసరికి 12 అయింది. అలా సర్వర్ బిజీగా ఉంటుంది. సో మీకు ఒక ట్రిక్ చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, మీరు ఏమేమి కాలేజెస్ అయితే లిస్ట్ మీ దగ్గర ఉంటుంది కదా, ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా, కాలేజ్ వైజ్గా మీరు అనేది చెక్ చేయండి. ఇప్పుడు పీవీ సిద్ధార్థ కానీ పెట్టారనుకో ఆ కాలేజ్లో, లేకపోతే ఈ ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టారు అనుకో, ఆంధ్ర యూనివర్సిటీలో కాలేజ్ నెక్స్ట్ బాక్స్లో కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేసి ఏఎన్యూ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ పెట్టారనుకో, ఆంధ్ర యూనివర్సిటీలో మీ నేమ్, మీ ర్యాంక్ ఉందా చెక్ చేసుకొని అక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీ ఆటోమేటిక్గా మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే చాలా లేట్ పట్టిద్ది, సర్వర్ చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఇలా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే జాయినింగ్ లెటర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. 2 లెటర్స్ అనేవి తీసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని అడుగుతున్నారుగా, చెప్తాను. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ టు కాలేజ్ అని అంటే టిల్ 21 వరకు రిపోర్టింగ్ అనేది చేయాలి మన కాలేజ్లో. టిల్ 21 వరకు రిపోర్టింగ్ అనేది మనం చేయాలి. అదే లాస్ట్ డేట్. ఆ లోపల చేయకపోతే మన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని అడుగుతున్నారుగా, చూపిస్తాను. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అక్క అని అడుగుతున్నారు కదా. ఏపీఐసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమోస్, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 10th మార్క్స్ మెమో, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ 9 to డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్స్, అలాగే లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళవి క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు, ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేవి మనం 1 సెట్ కానీ 2 సెట్స్ జిరాక్సెస్ కానీ కాలేజ్లో అనేవి మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్తో సబ్మిట్ చేయాలి. ఇవన్నీ మనం జిరాక్స్ తీసుకొని ముందే 1-2 సెట్స్ అనేవి పెట్టుకొని అరేంజ్ చేసుకొని అక్కడ సీట్ అలాట్మెంట్ ఆర్డర్కి కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే మన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ అని అడుగుతున్నారు కదా, రిపోర్టింగ్ టిల్ 21 వరకు అని మనకి మెన్షన్ చేశారు వెబ్సైట్లో. ఆ లోపల మనం సీట్ అనేది మనం పికప్ చేసేసుకోవాలి, లేకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. ఒక నోట్ అనేది ఇచ్చారు. ఎన్సీసీ వాళ్ళకి, క్యాప్ వాళ్ళకి సెకండ్ పేజ్లో వాళ్ళకి కన్సిడర్ చేస్తూ ఉన్నారు. డ్యూ టు సమ్ డిలే అని చెప్పారు. వాళ్ళకి వస్తాయో రావో మేబీ తెలీదు, చూడాలి. వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జనరల్ కేటగిరీ కింద. అంతే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ ఆన్ లెట్ మీ నో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.